సో జబర్దస్త్ వేదిక నుంచి సినిమాల దాకా ఇప్పుడు సుమా అడ్డాలు చాలా అద్భుతమైన వేదిక అన్న. మామూలుగా మెస్టార్ రావడం అనేది నా జీవితంలో ఎంత అదృష్టం ఉండాలన్న. సార్ చూస్తాడే మన సార్ ముందు చేయడం అనేది అది చూస్తాడే. ఏమన్నారు చిరంజీవి గారు? నేను పోయి సార్ బ్లెస్సింగ్ తీసుకుంటే తాగుపోతూ సార్ సార్ గుర్తుపట్టిండు అసలు ఏంది మహానుభావుడు అని సార్ అని అంటే బాబీ బాగా చేస్తాడు తను అని సార్ అనడం. రాజమౌళి కదా అని నన్ను గుర్తుపట్టడం అనేది అసలు నా జీవితంలో అసలు అంత పెద్ద ఆయన సినిమాలు చూస్తాంటే టికెట్లు దొరకక జగదేగ విడతలో సుందరి, గ్యాంగ్ లీడరు ప్లస్ స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్, కొదం ఈ సినిమాలు అప్పుడైతే టికెట్లు దొరకక ఏడ్చుకుంటూ బయటకు వచ్చిన రోజులు ఉన్నాయి. రూపాయి టికెట్ అప్పుడు పోయి ఆ జనాల్లో కిరిసిపోయి అత్తకి మూడు అమ్మాయికి మూడు ఇట్లాంటి సినిమాలు చూసి వచ్చిన మహనీయుడు. ఆయన చూస్తుంటే ఆయన ముందు మనం చేస్తుంటే ఆయన నవ్వడం అనేది అంతకంటే అదృష్టం ఏముంటే చెప్పు. ఏం చేశారు ఆయన ముందు యాక్టింగ్ మీరు? డ్రింకరే మళ్ళీ. కాకపోతే సారు సినిమాలకే చేశాను అట్లా. ఆయన బాగా ఏం చేశారు ఒకసారి? షర్ట్ వేసుకుని వస్తా, ఒకవైపు తెల్లగా ఉంటే ఒకవైపు నల్లగా ఉంటే ఒకటి పోలీస్ ఉంటుంది. అదే ఏంద్రా వాళ్ళకి ఏంద్రా విషయం ఏంద్రంటే అక్క మా అమ్మ లాయర్గా అమ్మలేదు, మా నాన్న డాక్టర్గా అమ్మ, మా అమ్మ డాక్టర్గా అమ్మడు, మా నాన్న లాయర్గా ఉన్నాడు, మా అన్న పోలీస్గా అమ్మాడు, మరి నువ్వేమన్నాడు తాగుపోతున్నాయా సారుకున్నప్పుడు. అది ఆయన ఉండే కదా అత్తగా ఇప్పుడు అమ్మాయికి కూడా అది నా బుక్ మీద వెళ్ళి పెట్టి అది శశిరేఖ అన్న నాది కూడా అన్న అక్క దాన్ని నా పిల్లల్ని మీ బుక్ మీద ఏలివి పెట్టి నా మీద కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టి అంటే సార్ బాగా నవ్వుతాడు. అరే నువ్వు తాగుతున్నావు ఏంటిరా అంటే అక్క నేను తాగుతున్నట్టు ఆరోగ్యం పాడేదిరా. ఆరోగ్యం పాడేది అక్క, భాగ్యనగర ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం స్కీమ్ కింద క్లోరిన్ ఎక్కువ కలుపుకొని తాగుతున్నాను అక్క. అది వాడా. తర్వాత అక్క నేను ఇంటికి పోతే మా ఇంట్లో ఎవరు గుర్తుపట్ట తెలుసు, నేను తాగితే మా ఇంట్లో నేను తాగితే ఎవరు గుర్తుపట్ట తెలుసు, ఎందుకంటే ఆ రోజు ఇంటికి పోను కదా. అది కూడా సారు సారు వాడతాడు, సార్ ఎంజాయ్ చేసాడు. ఇంకా అద్భుతమైన క్యారెక్టర్ అందులో ఇంకోటి ఉంది, అది కాకుండా మన వాళ్ళు భోజనం చేసేది కూడా ఆంటీ నైట్ చాలా బాగుంది. అది ఎవరు కత్తి లెక్కున్నావు అంటే నా ఉద్దేశం కత్తి షార్ప్ కదా. చిరంజీవి గారు కూడా అద్భుతంగా అద్భుతమైన డ్రింకింగ్ యాక్టింగ్ అంటే చిరంజీవి బాగా ఇష్టం నాకైతే. తండం కానీ ఏ హీరో చేయలేదు డ్రింకింగ్ యాక్టింగ్ అంత బాగా. కానీ తాగుబోతు రమేష్ ఉన్నా కూడా మీరు ఇది చేయాలనిపించిన తర్వాత మీకు ఇది ప్లస్ అవుద్ది అనుకున్నారా మైనస్ అవుద్ది అనుకున్నారా? తాగుబోతు రమేష్ అన్న యాక్చువల్లీ అన్న వేబ్ స్టైల్ వేరు, నా వేబ్ స్టైల్ వేరు కాబట్టి మహానుభావుడు ఎంఎస్ నారాయణ గారు ఉన్నప్పుడు అన్న సక్సెస్ కాలేదా? అట్లా నేను 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 అట్లా అనుకుని నేను అట్లా వచ్చా. అంటే నేను ఇంతకుముందు ఎప్పుడో 2010 ఒక 15-16 years బ్యాక్ నేను డ్రింకర్ యాక్టింగ్ చేశాను. ఓకే. ఎప్పుడు నేను టీవీలో కూడా పూతరేకులు సీరియల్ కూడా చేశా. పూతరేకులు నన్ను శేషబాబే చేయించాడు. పూతరేకులు సీరియల్ చేసా, జాతరకు వచ్చిన హీరోలు సినిమా చేశా, ఎమోహేమో సినిమా చేశా. నేను సారసారమే ఆల్బమ్ అది చేసా. అప్పుడు డ్రింకర్ యాక్టింగ్ అన్న చూసి కాదు ఎవరు చూసి నా ఓన్గా నేనే, నా స్టైల్ నాది, అన్న స్టైల్ అన్నది. మీ లైఫ్లో జబర్దస్త్ వేదిక మీ లైఫ్లో గొప్ప ఎసెట్, కానీ మీరు అత్యంత అవమానకరంగా మిమ్మల్ని చిత్రీకరించినటువంటి అంటే జబర్దస్త్లో కావచ్చు ఎక్కడన్నా కానీ మీరు బాగా అవమానం చెందిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఒక ప్రొడ్యూసర్ పిలిచాడు, అక్కడ తారకరత్న గారు ఉన్నారు, బ్రదర్ షెఫీ ఉన్నాడు కదా, తెలుసు కదా మన ఖడ్గం సినిమా ఆర్టిస్ట్, వాళ్ళిద్దరితో నాకు షూట్. ఆయన వచ్చి ప్రొడ్యూసర్ గారు, హలో రాజమౌళి గారు మీరు తొందర రానిటు సార్ సార్ మీకు స్క్రిప్ట్ ఇచ్చారా అంటే ఇప్పుడు వచ్చేదా? ఇప్పుడు వస్తే నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావయ్యా, అక్కడ ఉండేది ఎవరనుకున్నావు? తారకరత్న పెద్ద ఆయన మనవాడు, ఆయన మంచి ఆర్టిస్టు. ఇంకొక ఆయన మన షెఫీ గారు అద్భుతమైన ఆర్టిస్ట్, వాళ్ళ ముందు నువ్వు ఎట్లా చేస్తాను, అది పద్ధతి కానీ ఇది అన్నాడు. సార్ నేర్చుకుంటా సార్. ఏం నేర్చుకుంటావా ఇప్పుడు, ఎవరు ఆయన తీసుకున్నది అది సింపుల్గా తీసేసి నన్ను. సరే సార్ నో ప్రాబ్లం ప్లీజ్ సార్ అన్న. పోయినా నేర్చుకున్నా. వచ్చినాక రాజమౌళి రెడీ అయ్యారా? అవుతున్నావు సార్. ఇంకెప్పుడైతావా నువ్వు, ఏం పద్ధతి అనేది అనే వరకు పోయినా సర్లే అని వాళ్ళిద్దరు కూర్చొని వస్తాడు.
అబద్ధవాడు తారకరత్న గారు ఎంత అద్భుతమైన మనిషి అంటే ఉమ్. హే రాజమౌళి గారు బాగున్నారా అని వచ్చి హగ్ చేసుకున్నాడు ఆయన బా ప్రొడ్యూసర్ ముందు. షెఫ్ అన్న కూడా రాజమౌళి నాకు మంచి దగ్గర బాగున్నావా అని షేక్ ఇచ్చాడు. అప్పటికి ఈయన ఏంటంటే "అరే, రాజమౌళి వీళ్ళకు తెలుసా ఉమ్. అంత ఆర్టిస్టా?" ఓకే. ప్రొడ్యూసర్కి పాపం పెద్దలు వాళ్ళు మనకు చూడరు కదా, చాలా వరకు మనల్ని చూడరు వాళ్ళు. చూసి అరే పర్లేదు మంచి ఆర్టిస్ట్ అని అనుకున్నాడు. అనుకున్న తర్వాత మేమే నేర్చుకున్నాను మళ్ళీ వచ్చాను. ఉమ్. పెద్ద డైలాగ్ సార్, రత్న గారు పెద్ద డైలాగ్ అండి. అందుకే తారక రత్న గారు అన్నారు కదా, హలో ఎవరు ఇట్టండి మీరు అని ప్రొడ్యూసర్ని పిలిచి, మేము డైలాగ్ టు డైలాగు ఇక్కడ నేర్చుకొని చేయగలుగుతాం. ఆయన స్టేజీల మీద వాళ్ళ జబర్దస్త్ స్టేజ్ మీద అర్ధగంట కాదు 30 గంట కాదు గంట సేపు అంటే వాళ్ళు స్కిట్ చూడకుండా చేయాలి కాబట్టి సత్తా ఉన్నటువంటి ఆర్టిస్ట్ ఆయన. ఆయన గురించి మాకు తెలుసు. మీరు ఎందుకు అంత సింపుల్గా తీసేస్తున్నారు ఆయన? ఓ అది పద్ధతిగా అండి చేస్తాడని మీరు ఆడ కూర్చోండి. కంగు తిన్నాడు ప్రొడ్యూసరు. అప్పుడు నేను ఫస్ట్ బాధపడ్డా, అరే సార్ ఏంది సార్ నేను ఆయన పెద్ద ఏమనలేను, నేను ఇంకోనంటే బాబు నీకు తెలియదు ఇంకో నా గురించి అనేవాడిని కావచ్చు. అవును మరి ప్రొడ్యూసర్ కదా మనం అలా పెద్దవాళ్ళు అనలేము. తండ్రి స్థానం అయినది అనలేమని కాముకున్నా. కానీ తారకరత్న గారు అట్లా అనగానే నాకు నాలో ఉన్నటువంటి జీవం మామూలు కాదు. అదే కదన్నా నిజంగా. అంటే ఇట్లా పెద్దలు కూడా చూస్తారు మన ఆర్టును మన కళ. అంటే నేను చాలా దాదాపు 7-8 సంవత్సరాల క్రితం నుంచి చెప్తాను. అంటే స్టార్టింగ్ జబర్దస్త్కి ఎంటర్ అయిన 6-7 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల క్రితం నుంచి చెప్తాను అన్నాడు. అనే వరకల్లా అసలు నాకు మామూలు కాదు ఇక ఫుల్ బూస్ట్ వచ్చేసి చేసేస్తాను అని. అంతసేపు నేను కూడా భయపడ్డా, ఈయనతో నేను కూడా భయపడ్డా. తర్వాత నాకు అనిపించింది ఆయన వాళ్ళని గుర్తించినప్పుడు నేను ఎందుకు భయపడాలి అని అట్లా చేసిన సందర్భం ఉంది. ఓకే. ఒకసారి ఒక్క సినిమాకి ఇంత పేమెంట్ తీసుకుంటాడా ఏందైనాలో ఉన్నటువంటి స్కిల్ అంటే పాపం సార్ కూడా తెలియదు ప్రొడ్యూసర్ గారికి, అది కూడా ప్రొడ్యూసరే ఏంది అని. తర్వాత నేను వచ్చి చేసినాక రాజమౌళి గారు అసలు మీరు ఇంత అద్భుతమైన కళాకారుడు అనుకోలేదు ఆయన అన్నాడు. నాకు నేను చెప్పడంగా ఆయన అనడంతో అంటే నాకు అవమానం పడే అబ్బా అనుకునే టైంలో మళ్ళీ నన్ను ప్లస్ చేయడం వల్ల నేను పెద్దగా ఎక్కడ ఫీల్ కావాలి అవమానంతో. కాకపోతే ఏంటంటే నేను చేసిన సినిమాలో నేను కట్ కావడం బాధాకరం అనిపించింది. ఇప్పుడు ఇవాళ రవితేజ గారి పక్కన నేను చేసిందంటే అది చెప్పుకోవడానికి కానీ చూడడానికి కానీ అది మళ్ళీ హిట్ సినిమా, ధమాకా హిట్ సినిమా. కాకపోతే సార్ చనిపోయిన సీన్ లేదు కాబట్టి రవితేజ గారు నేను కూడా ఉన్నాను, మార్చిరి బాయ్ గారు నేను కూడా ఉన్నాను. మొత్తం వెళ్ళిపోయింది ఏం లేదు అంతే కదా, ఆయన డెడ్ బాడీ సీన్ ఉంటుంది పక్కనే ఉండేవాడిని. అది ఆయన చనిపోయినట్టు చేయలే కాబట్టి నన్ను తీసేసిండు. దానికి బాధపడేది